హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మీతో 1952 నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికలపై వివరణ. బీసీలకు రాజ్యాధికారం బీసీ సమాజ్ లక్ష్యం. అదే ఏకైక లక్ష్యంతో బీసీ సమాజ్, బీసీ టైమ్స్ తొలి నుంచి పోరాడుతున్నాయి, కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సబ్బండ బీసీ కులాలను ఏకం చేసి రాజ్యాధికారం కోసం పరస్పరం సహకరించుకోవాలని సందేశం ఇస్తున్నాయి. బీసీ కుల సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంగా పోరాడాలని ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా బీసీలో చైతన్యం కోసం బీసీ సమాజ్, బీసీ టైమ్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాలను సమీక్షించబోతున్నాం. నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు ఎన్నికైన నేతలు, వాళ్ళ సామాజిక వర్గాలను కూడా విశ్లేషించబోతున్నాం. ఫలితంగా బీసీలో చైతన్యం తెచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయంగానూ ఈ కథనాలు అవగాహన పెంపొందిస్తాయనడంలో సందేహం లేదు. ఆ నియోజకవర్గ చరిత్ర కూడా వీటిలో మిళితమై ఉంటుంది. బీసీ టైమ్స్, బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 4 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన ఎన్నికలు, గెలిచిన అభ్యర్థులు, ప్రాతినిధ్యం వహించిన పార్టీల వివరాలతో సంపూర్ణ చరిత్ర అందించాం. ఆ కోవలో ఇది 5వ నియోజకవర్గం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల చరిత్రను చూశాం. ఇప్పుడు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళెవరన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది. రంగారెడ్డి, వరంగల్, నల్గొండ 3 జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గాలతో కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం శాసనసభ నియోజకవర్గం, వరంగల్ జిల్లా నుంచి జనగాం శాసనసభ నియోజకవర్గంతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి, నకరికల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గాలు భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కలిపారు. దీంతో 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు భువనగిరి నియోజకవర్గానికి 3 సార్లు ఎన్నికలు జరిగాయి. అంతకుముందు మిర్యాలగూడ పేరుతో కొనసాగిన లోక్సభ నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా చూసుకుంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు భువనగిరి, అంతకుముందు మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గానికి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. దీంట్లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కేవలం ఒకసారి మాత్రమే ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక మిగతా 14 సార్లు ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గెలిచారు. అందులోనూ 13 సార్లు రెడ్డి సామాజిక వర్గ నాయకులే గెలుపొందారు. ఒకసారి తొలి ఎన్నికల్లో మాత్రం మార్వాడి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి గెలుపొందారు. మెజారిటీగా ఉన్న బీసీ ప్రజలకు ఒకసారి మినహా మొత్తం అన్ని సార్లు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ప్రాతినిధ్యం వహించారు, ఇంకా ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో మార్వాడి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మీదాస్ గెలుపొందారు. 1967లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జిఎస్ రెడ్డి గెలిచారు. 1971లోనూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి విజయం సాధించారు. 1977, 1980లో 2 సార్లు రెడ్డి సామాజిక వర్గ నేత జిఎస్ రెడ్డి గెలుపొందారు. 1984లో రెడ్డి నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి గెలుపొందారు. 1989లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బద్దం నరసింహారెడ్డి విజయం సాధించారు. 1991లో మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భీమిరెడ్డి నరసింహారెడ్డి గెలిచారు. 1996, 98లో 2 సార్లు రెడ్డి నాయకుడు బద్దం నరసింహారెడ్డి గెలుపొందారు. 1999, 2004లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సోదాని జైపాల్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి వరకు ఈ నియోజకవర్గం మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంగా మనుగడలో ఉండేది. 2007లో భువనగిరి నియోజకవర్గం ఏర్పాటయ్యాక 2009లో జరిగిన ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కె రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. 2014లో మాత్రం ఒక్కసారి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గెలుపొందారు. 2019లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొంది తెలంగాణ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఇటీవలే ఆయన తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక పార్టీల వారిగా చూస్తే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపొందారు. 3 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ అయిన సిపిఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఒకసారి సిపిఐ అభ్యర్థి, ఒకసారి టిఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ నుంచి ఎంపీగా కలిసి ప్రాతినిధ్యం వహించారు. థ్యాంక్ యూ.